స్టాక్ మార్కెట్ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ కోసం హైదరాబాద్ లో వెల్త్ ఎక్స్పో ఏప్రిల్ 4-5 తేదీల్లో జరుగుతోంది. రిజిస్టర్ అవ్వడానికి డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేయండి లేదా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్, ఇప్పుడు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అడిగాడు. సో ఒక మంచి స్మాల్ క్యాప్స్ ఫండ్స్ కానీ లేకపోతే మిడ్ క్యాప్ ఫండ్స్ కానీ బెస్ట్ ఫండ్స్ చెప్పండి, సో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి నేను చెప్పడం జరిగింది. సో బెస్ట్ ఫండ్స్ ఏంటి సార్ మీకు తెలిసింది? సో జనరల్గా మీరు ఎప్పుడైనా సరే చాలా వరకు వీడియోస్లలో అందరూ మాట్లాడతారు, కానీ ఫండ్ నేమ్ ఎందుకు చెప్పారని కన్ఫ్యూజన్లో మీరు కామెంట్లో చూస్తూ ఉంటారు చాలామంది. జనరల్గా మనం బెస్ట్ స్కీమ్ కోసం వెతుకుతున్నాం అంటే డెఫినెట్లీ ఇంకా మనకు మార్కెట్ అర్థం కాలేదని అర్థం చేసుకోవాలి. బెస్ట్ స్కీమ్ అంటూ ఒకటి ఉండదు. ఇప్పటికీ మీరు బెస్ట్ స్కీమ్ కోసం ఎప్పుడైతే వెతుకుతారో అప్పుడు మనీ లాస్ అవ్వడం తప్ప మీరు గెయిన్ అవ్వడం ఉండదు. ఎందుకంటే ఇది మనం చెప్పింది కాదు, మీరు పాస్ట్లోకి వెళ్ళి చూడండి. దాదాపు మనీ కంట్రోల్ లాంటి వెబ్సైట్, వాల్యూ రీసెర్చ్ లాంటి వెబ్సైట్లో వాళ్ళు 5 స్టార్ ఫండ్స్ అని ఏవైతే అంటారో అవి ఎవ్రీ 2 to 3 years ఒకసారి వాటి ర్యాంకింగ్ మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ 2024లో నంబర్ 1 స్కీమ్ అనేది వర్స్ట్ స్కీమ్ అవ్వచ్చు 2026లో. బెస్ట్ స్కీమ్స్ అన్ని టాప్ కేటగిరీలో ఉన్న ఫండ్స్ అని 1 year లోపల మీకు లాస్ట్ 250 ర్యాంకు 200 ర్యాంకు రావచ్చు. లాజిక్ అనేది తెలియాలి అసలు. దాన్ని స్ట్రాటజీగా ప్లాన్ చేసుకోవాలంటాం. స్ట్రాటజీ కనుక ప్రాపర్ ఉంది అని అంటే ఆటోమేటిక్గా మీరు బెస్ట్ స్కీమ్స్లో ఇన్వెస్టెడ్ ఉంటారు. ఆ బెస్ట్ స్కీమ్స్ అనేటివి లాస్ట్ 15-20 yearsలో ఏ ఫండ్ అయితే ప్రాపర్గా కన్సిస్టెంట్గా లో రిస్క్ ఇస్తూ బెటర్ రిటర్న్ జనరేట్ చేస్తుందో అది కపుల్ ఆఫ్ ఫండ్స్, దానికి ఒక స్ట్రాటజీ అండ్ లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీరు ఈరోజు నేను ఒక 5 ఫండ్స్ ఇచ్చేసాను, మీరు 2 years తర్వాత వచ్చేసి సరే మీరు ఇచ్చిన 5 ఒకటి కూడా ఇప్పుడు టాప్ 5లో లేవు అన్నారనుకోండి, ఇప్పుడు మేము ఇచ్చిన అడ్వైస్ తప్పు అవుతుంది, మీరు తీసుకున్న అడ్వైస్ కూడా తప్పు అయిపోతుంది. ఎప్పుడు కానీ ఫండ్స్ అనేటివి ఒక స్ట్రాటజిక్ ప్రకారంగా మీరు పిక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 60 ఏళ్ళ వ్యక్తి ఉన్నాడు, 30 ఏళ్ళ వ్యక్తి ఉన్నాడు, వీళ్ళిద్దరూ కలిసి మన దగ్గరకు వచ్చారు. ఆ ఒకేసారి వాళ్ళకి ఫండ్స్ ఇవ్వాలి అంటే సేమ్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళిద్దరు కూడా డిఫరెంట్ ఫండ్స్ ఇస్తాం. ఎందుకంటే ఈయన క్యాష్ ఫ్లో అనేది డిఫరెంట్, ఎక్స్పెక్టేషన్ ఇస్ డిఫరెంట్. ఈయన క్యాష్ ఫ్లో అనేది వేరు, ఎక్స్పెక్టేషన్ అనేది డిఫరెంట్. ఇద్దరు సేమ్ ఫ్యామిలీలో ఉన్నప్పటికీ చాలామంది క్లయింట్స్ రేజ్ చేస్తూ ఉంటారు, సార్ మీరు మా బ్రదర్కి ఇచ్చిన ఫండ్స్ నాకు ఇవ్వలేదు అని చెప్పేసి అడుగుతారు. ఇప్పుడు బ్రదర్ ఆక్యుపేషన్ అండ్ క్యాష్ ఫ్లో అండ్ డెట్ ఏంటి, మీ ఆక్యుపేషన్ క్యాష్ ఫ్లో అండ్ డెట్ ఏంటి, మీకు అండర్స్టాండింగ్ మార్కెట్ మీద ఎంత ఉందనేది చూసి సెబీ కూడా ఏం చెప్తుంది, ఈరోజు యాంఫీ కూడా ఏం చెప్తుంది అని అంటే రిస్క్ ప్రొఫైలింగ్ చేయమంటుంది. ప్రతి కస్టమర్ యొక్క రిస్క్ ప్రొఫైలింగ్ ఫస్ట్ మేము ఒక 4-5 క్వశ్చన్స్ అడుగుతాం. అంటే వెరీ బేసిక్ క్వశ్చన్స్ అడిగినప్పుడు మనకు తెలిసిపోతుంది అంటే వీళ్ళు ఎలాంటి ఇన్వెస్టర్ అవ్వబోతున్నారని. జనరల్గా అందరు అగ్రెసివ్ అని చెప్తారు. మీరు ఒక 50 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 5 లక్షలు కానీ నెగిటివ్లోకి వెళ్ళింది అనుకోండి, అసలైన ఆ లోపల ఉన్నవాడు బయటకు వస్తాడు. అప్పటిదాకా సార్ నేను 5 years 7 years అసలు నేను టచ్ చేయను అని చెప్పిన వ్యక్తి ఒక 10% మార్కెట్ కరెక్షన్ వచ్చిందంటే ప్యానిక్ అయిపోతాడు. విచ్ ఈస్ కాల్డ్ స్ట్రాటజీ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఒక 50 లక్షలు తీసుకొని వచ్చారు, ఇమీడియట్గా ఒక 2 year తర్వాత 3 year తర్వాతనో మీకు దాని నుంచి SWP చేయాలి. ఇప్పుడు మీరు అగ్రెసివ్ ఇన్వెస్టర్ కాదు, మోడరేట్ ఇన్వెస్టర్. స్టైల్ ఎలా ఉంటుంది వీళ్ళకి ఎగ్జాంపుల్ స్టైల్ చెప్తాను. మేము అవలంబించేది జనరల్గా మీరు లిక్విడ్ ఫండ్స్లో టోటల్గా డిప్లాయ్ చేయడం, ఆ లిక్విడ్ ఫండ్ నుంచి ఎస్టీపీ కానీ ఎస్ఐపి రూపంలో కానీ ఈక్విటీ ఫండ్లోకి మారుస్తాం. మీరు మోడరేట్ అన్నారు కాబట్టి మీ పోర్ట్ఫోలియోలో ఫ్లెక్సీ మల్టీ వర్క్ ఆగిపోతే మల్టీ అసెట్ వర్క్ ఆగిపోతుంది. ఇంకా దాని నుంచి మీ కిందికి రానివ్వం, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అసలు రానివ్వం. ఎందుకు అని అంటే అక్కడ రిటర్న్ ఒకటే కనబడుతుంది, కానీ జనరల్గా మీరు ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఆ ఫస్ట్ 18 monthsలో మీ బ్రెయిన్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. ఎందుకనంటే ఈరోజు మీరు ఏ ఫండ్ అయినా సరే 15 years డేటాని కొట్టి చూస్తారనుకోండి, అన్ని కూడా డబుల్ డిజిట్ రిటర్న్ ఉంటాయి. మీరు అదే 1 year రిటర్న్ కొట్టి చూడండి, ఇప్పుడు 1 year 12 months 18 months కొట్టి చూడండి, అన్ని నెగిటివ్లో ఉంటాయి. అంటే ఇప్పుడు 15 yearsలో ఒక ఫండ్ 18% రిటర్న్ ఎలా ఇచ్చింది, 1 yearలో నెగిటివ్ రిటర్న్ ఎలా ఉంది. 1 year బ్యాక్ పెట్టిన కస్టమర్ అప్పుడు కూడా క్యాలిక్యులేట్ చేసుకొని 15% ఉన్న రిటర్న్ ఉన్న ఫండ్లోనే ఇన్వెస్ట్మెంట్ చేశాడు, బట్ అయినా ఒక రిటర్న్ -6% 7% ఉంది ఈరోజు. ఎందుకనంటే ఆ స్ట్రాటజికల్గా మార్కెట్ మూమెంట్తో పాటుగా ఆ ఫండ్ అనేది డౌన్ అయింది. కానీ అంతకుముందు పాస్ట్ పర్ఫార్మెన్స్ అనేది more than 15 ఇచ్చింది కాబట్టి అది యావరేజింగ్ అయ్యి మీకు ఈరోజు 15 కనబడుతుంది. సింపుల్ లాజిక్ ఏంటంటే ఈవెన్ గోల్డ్లో కూడా ఇలాగే వర్కౌట్ ఉంది. ఈ గోల్డ్లో ఎలా ఉంటుందని అంటే లాస్ట్ మీరు 15 years to 18 years వరకు ఆ ఫండ్ అనేది అంటే గోల్డ్ ఫండ్లు 8.2% రిటర్న్ ఇస్తే
ఈ రోజు మీరు ఏ గోల్డ్ ఫండ్ అయినా చూడండి, నార్మల్ గోల్డ్ రిటర్న్ అయినా క్యాలిక్యులేట్ చూస్తే మోర్ దెన్ 11-12% ఉంది. అంటే ఒక 1 year ఒక హై పర్ఫార్మెన్స్ వల్ల మిగిలిన అన్ని సంవత్సరాల యావరేజింగ్ అనేది ఎక్కువ కనబడుతుంది. ఈ లాజిక్ మ్యూచువల్ ఫండ్ లో అప్లై అవుతుంది అనమాట. అందుకని స్ట్రాటజీ 1 ఏంటంటే మీరు మొత్తం ఈక్విటీలోకి రాకుండా డెట్ ఫండ్ లో మూవ్ చేసి దాని నుంచి ఎస్ఐపి కానీ ఎస్టీపీ రూపంలో కానీ ఈక్విటీలోకి మూవ్ అవ్వడం మీ రిస్క్ ప్రొఫైలింగ్ బట్టి. రెండవది ఏంటంటే చాలా మందికి కన్సిస్టెంట్ ఇన్కమ్ ఉండదు. ఇప్పుడు బిజినెస్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళు మీరు ఎస్ఐపి వాళ్ళకు 50,000 ₹1,00,000 ఎస్ఐపి క్రియేట్ చేసి ఇచ్చారనుకోండి, వాళ్ళకి ఎస్ఐపి లంసమ్ ఇన్కమ్ అనేది కన్సిస్టెంట్ ఉండదు కాబట్టి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. వచ్చినప్పుడు ఒక 10 లక్షలు వస్తుంది వాళ్ళ దగ్గరికి, మీరు దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కానీ 10 పెట్టినప్పుడు ఒక ₹1,00,000 10 నెలలు పెట్టిన దానికంటే ₹1,00,000 ఒకేసారి పెట్టినప్పుడు ఆ పర్సన్ యొక్క మెంటాలిటీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అమ్మో నేను 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశాను అని చెప్పేసి డైలీ చెక్ చేసే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అదే ఎస్ఐపి ₹1,00,000 చేసిన వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మార్కెట్ యావరేజింగ్లో యూనిట్స్ పెరుగుతూ ఉంటాయి, కాస్త మరీ డౌన్లోకి వెళ్ళదు, రిస్క్ అనేది పెద్దగా కనిపించదు. అండ్ పెట్టేది 1 lakh అనుకుంటాడు. కానీ 10 lakhs ఒకేసారి చేసిన వాళ్ళు మాత్రం నా డబ్బంతా అక్కడే పెట్టాను అని దాంట్లోనే ఉంటారు. ఇప్పుడు ఎస్ఐపి చేసిన స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఫండ్ని తీసుకెళ్ళి లంసమ్ కూడా వాడామనుకోండి, అది నెగిటివ్లోకి వెళ్ళిపోయినప్పుడు దీని మొత్తం ఈక్విటీ నుంచి వెళ్ళి బయటకు వెళ్ళిపోతారు. ఇంక ఇది నా సబ్జెక్టే కాదని చెప్పేసి అప్పుడు వాళ్ళని మళ్ళీ ప్రొటెక్ట్ చేయాలి మనం. సో వాళ్ళకి మళ్ళీ కొంత గోల్డ్ కేటగిరీ యాడ్ చేయాల్సి వస్తుంది, కొంచెం ఇండెక్స్ ఫండ్ యాడ్ చేయాల్సి వస్తుంది, దాంతోపాటుగా మల్టీ అసెట్ యాడ్ చేయాల్సి వస్తుంది, దాంతోపాటుగా కొంత డెట్ ఫండ్ అనేది యాడ్ చేయాల్సి వస్తుంది. వాళ్ళని ఫస్ట్ 2 years అనేది అట్లీస్ట్ పాజిటివ్లో అండ్ -2, -1 ఇలాంటి వరకు వాళ్ళని కాపాడుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత వాళ్ళకి మార్కెట్ ఎప్పుడైతే సైకిల్స్ అర్థమవుతాయో, వెన్ దే స్పెంట్ డిసెంట్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఇన్ ద మార్కెట్, అప్పుడు మనం కొంచెం అగ్రెసివ్ పోర్ట్ఫోలియో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఇందులో వెళ్ళుంటే ఇంత నెగిటివ్ వచ్చేది, ఇప్పుడు మనం నెగిటివ్ వెళ్ళాం, సేఫర్ సైడ్ ఉన్నాం. బట్ లాంగ్ టర్మ్లో ఆఫ్టర్ 3 years మీరు అందులో నెగిటివ్ కనుక భరించి ఉన్నట్టుంటే ఈరోజు మనం ఈ ప్రాఫిట్ జనరేట్ చేసే వాళ్ళం. ఆపర్చునిటీ ఎంతైతే మిస్ అయ్యామో అది మనం చూపించగలుగుతాం. అప్పుడు వాళ్ళు కూడా కాన్ఫిడెంట్గా నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకుంటారు. రూల్ నెంబర్ 1 మనం ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ మన మనీని. రూల్ నెంబర్ 2 అనేది రిటర్న్. కాబట్టి ప్రొటెక్షన్ అనేది కనుక ప్రాపర్ ఇవ్వగలిగితే స్ట్రాటజికల్గా మీరు దాని ప్రకారం ఫండ్ సెలెక్షన్ చేయాలి. అందుకే ఎప్పుడు కానీ మీకు ఒక అడ్వైజర్ కానీ లేదా డిస్ట్రిబ్యూటర్ కానీ కొన్ని ఫండ్స్ ఇస్తే మీరు మీ ఇంట్లో వాళ్ళ ఫండ్స్తో కానీ మీ ఫ్రెండ్స్ ఫండ్స్తో కానీ అసలు కంపేర్ చేసుకోకూడదు. అండ్ నెవర్ కాపీ యువర్ పోర్ట్ఫోలియో. ఫ్రెండ్ పోర్ట్ఫోలియో ఎప్పుడు కూడా కాపీ చేయదు. ఎందుకంటే తన ఇన్కమ్ లెవెల్స్ తన సైకాలజీ డిఫరెంట్ ఉంటుంది, మీ సైకాలజీ అనేది డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి ఇలా మన ఏజ్, మనం తీసుకునే రిస్క్ కెపాసిటీ, మనకు మార్కెట్ మీద ఉన్న నాలెడ్జ్, మన దగ్గర ఉన్న క్యాష్ ఫ్లో, వీటన్నిటితో పాటుగా మీరు ఎంట్రీ అయ్యే టైంలో మార్కెట్ వాల్యుయేషన్ ఏంటి, ఎలాంటి సెక్టర్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు, ఎలాంటి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్ కంపెనీస్లో ఉన్న ఫండ్ మేనేజర్కి మనం అమౌంట్ అనేది ఇవ్వబోతున్నాము, వాళ్ళు ఎలా మేనేజ్ చేశారు, ఇక నుంచి ఎలా మేనేజ్ చేయబోతున్నారు, ఎంత రిస్క్ వాలటాలిటీ అనేది ఉంది, ఎంత రిటర్న్ అనేది జనరేట్ చేస్తారు అనేది ఒక ప్రాపర్ క్లారిటీగా మీరు కూర్చొని చేసినట్టయితే ఒక మంచి స్ట్రాటజీ మీకు అర్థమైపోతుంది. ఆ స్ట్రాటజీ ప్రకారం వెళ్తే ఇప్పుడు ఈ స్ట్రాటజీ ఫండ్ హై పర్ఫార్మెన్స్ ఎందుకు తీసుకోవద్దని చెప్తున్నాము అని అంటే, ఈరోజు హై అనేది 15% అయితే ఒకవేళ మార్కెట్ బాగా వెళ్ళిపోతే 30 అనేది హై అవుతుంది, మార్కెట్ మరీ డౌన్లోకి వెళ్తే 5 అనేది హై అవుతుంది. ఎప్పుడైనా సరే మీ 70% అండ్ అబోవ్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో అట్లీస్ట్ Q1, Q2లో ఉండే విధంగా మీరు స్ట్రాటజీ క్రియేట్ చేసుకోవాలి. అంటే మరీ లోలో ఉండకూడదు, మరీ హైలో ఉండకూడదు. అంటే టాప్ 10లో ఉండాల్సిన అవసరం లేదు, అలాగని డౌన్ టాప్లో ఉండాల్సిన అవసరం అనేది లేదు. మిడిల్లో ఉండే విధంగా చూసుకోగలిగితే మీకు బెటర్ రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్ అనేది వస్తుంది. ఆ స్ట్రాటజీని ఇచ్చే వాళ్ళతోని మీరు ట్రావెల్ చేయడం అనేది మంచిది. ఓకే. ఆ విధంగా. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పర్సన్. థ్యాంక్ యూ.